హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు పోస్టర్ పర్ఫెక్ట్. స్వాగ్ మూవీ ట్రైలర్ చూసినప్పుడు చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. బట్ ఇదేదో లాంగ్ స్టోరీనే అని మాత్రం అర్థమైంది. మరి ఈ కన్ఫ్యూజన్స్ మూవీ చూసాక క్లియర్ అయ్యాయా తెలుసుకుందాం. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, స్వాగనిక్ వంశానికి చెందిన ఒక రాజు సంపద కోసం తర్వాత తరాల్లో రెండు జెండర్స్ మధ్య జరిగిన స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటెడ్ గానే అనిపిస్తుంది, బట్ కామెడీ మాత్రం గట్టిగా వర్కౌట్ అయింది. శ్రీ విష్ణు స్టైల్ కామెడీ, ఆ మర్మరింగ్ టైప్ డైలాగ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా బూతుల్లా కాకుండా బాగా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మనం కామెడీ ఎంజాయ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ అయితే అలాగే ఉంటాయి. అక్కడ ఒక పీక్ ఇంటర్వెల్ బ్యాంక్ తో కొన్ని ట్విస్ట్స్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో మూవీ డ్రామా వైపు షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో చేసుకున్న సెటప్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్ లో ఆన్సర్స్ ఇస్తారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిస్ అవనివ్వలేదు. బట్ డ్రామా మోడ్ లోకి మూవీ వెళ్ళడం వల్ల కామెడీ ఫస్ట్ హాఫ్ కన్నా తక్కువగా ఉంటది. జెండర్ ఈక్వాలిటీ లాంటి కాన్సెప్ట్ ని కాంట్రవర్సీ అవ్వకుండా చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. ఇంకా క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. కమింగ్ టు పాజిటివ్స్, శ్రీ విష్ణుస్ పర్ఫార్మెన్స్. మల్టిపుల్ రోల్స్ లో శ్రీ విష్ణు తనదైన యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ తో ఎర్రకొట్టాడు. తన చేసిన 4 రోల్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించారు శ్రీ విష్ణు. డైరెక్టర్ హసిత్ గోలి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ సూపర్లీ ఎగ్జిక్యూటెడ్. డిఫరెంట్ జనరేషన్స్ లో మూవ్ అయ్యే స్టోరీ అయినా మనకి చాలా క్లీన్ గా ప్రెజెంట్ చేశారు. ఇంకా అదర్ యాక్టర్స్ మీరా జాస్మిన్ గారు, రీతు వర్మ చాలా బాగా చేశారు. దక్ష క్యారెక్టర్ ఓకే అనిపించింది. మ్యూజిక్ బై వివేక్ సాగర్ ఇస్ ఫ్యాబులస్. ఇంకా నెగటివ్స్ అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అన్నెసరీ అనిపిస్తాయి. ఎమోషన్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించవు. ఆర్ఆర్ బాగున్న సాంగ్స్ మాత్రం అంత ఎక్కలేదు. So overall, it's a good watch in theaters.